20 ఏళ్ళు వెనక్కి వెళ్తే సుమారుగా అందరికీ టచ్ అయిన అంశం ఏంటంటే, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూస్తే చూడండి, చక్కగా ఒక హీరోయిన్ కట్స్తో ఉంది. ఈ అమ్మాయి మరెవరో కాదు, దివంగత హీరోయిన్ ప్రత్యూష. తెలుగు అమ్మాయి ఉండి బాగుంది, మంచి యాక్ట్రెస్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది, ఇంకా రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్గా ఎదగబోతుంది అనుకున్న తరుణంలో ఆమె మాయమైపోయింది. చంపబడింది. అది కూడా అత్యాచారం ద్వారా చంపబడింది అనేది అప్పట్లో పెద్ద సెన్సేషన్. పెద్ద పెద్ద తలకాయలు వాళ్ళు, పెద్ద పెద్ద మినిస్టర్లు, ఆఫీసర్లు, పిల్లలు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా అప్పట్లో సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా పెద్దగా హల్చలైన అంశం. సుమారుగా 2002లో ఇప్పుడు ఈమె చనిపోయారు నాకు గుర్తున్నంత వరకు. సో ఈమె తల్లి దాని గురించి సుదీర్ఘమైన పోరాటం జరిపిన తర్వాత ఏదో కంటి తుడుపుగా శిక్ష పడిందట, 2 ఏళ్ళు జైలు శిక్ష. అది జీవిత ఖైదు కాదు, మరణశిక్ష కాదు. చాలా సాక్ష్యాలు తారుమారు చేసేశారు, కొనేశారు. దానివల్ల ఆ తల్లి ఆవేదన, తల్లి ఉసురు మాత్రం వాళ్ళకి ఎప్పటికీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. జనరేషన్ కట్టి కుడిపేస్తుంది. అది జనాలకి అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ప్రత్యూష మృతికి సిద్ధార్థ్ రెడ్డే కారణమా? తెలుగు తమిళ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష కేసులో 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రత్యూషది ఆత్మహత్యకు పురిగొల్పున కేసుగానే భావిస్తున్నామని సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు ప్రకటించింది. చూడండి ఎంత దురదృష్టకరం. ఆమెని హత్య అని అప్పటి పత్రికలు మీరు ఒక్కసారి 2002లోకి వెళ్ళి చూస్తే దారుణంగా ఉంటుంది పరిస్థితులు అవన్నీ కూడా. అంటే ఆమె పోస్ట్ మార్టంలో కూడా ఆమె శరీరం మీద వీర్య కణాలు అవి దొరికాయని అప్పట్లో చాలా ఇదైపోయింది. అంటే ఇప్పటికీ తెలియదు. అంటే ఇప్పుడు చూసారా, వకీల్ సాబ్ సినిమా వచ్చింది, అట్లాంటిది సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి దాని మీద. నిర్భయ లాంటి ఘటనలు జరిగాయి. బట్ ధృవతార నింగికి ఎగేసిందని చెప్పాలి. 20 ఏళ్లకు నటి ప్రత్యూష కేసులో తీర్పు, ఆమెది హత్య కాదు ఆత్మహత్యనే అంట. 4 వారాల్లో దోషి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. మాకు పూర్తిగా న్యాయం జరగలేదు. ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఆవేదన. తెలుగులో ఒక 4-5 సినిమాలు అంటే కలుసుకోవాలని ఉదయకిరణ్తో హీరోయిన్గా చేశారు. తర్వాత స్నేహం అంటే ఇదేరాలో సుమంత్కి హీరోయిన్గా చేశారు. తర్వాత కృష్ణవంశీ గారు సముద్రుల సినిమాలో జగదుబాబుకి చెల్లెలుగా కూడా చేశారు. అంటే ఇలాగ తెలుగులో ఒక 4-5 సినిమాలు, తమిళ్లో మాత్రం దగ్గర 10-12 సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఇది ఉంది. సో ప్రత్యూష ఆత్మహత్యకు పురుగొల్పిన కేసుగానే భావిస్తున్న సుప్రీంకోర్టు తుది తీర్పు ప్రకటించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి దోషిగా తేల్చుతూ 4 వారాల్లోగా పోలీసులు ఎదురు లొంగిపోవాలని ఆదేశించింది. వివరాలకు వెళ్తే ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి ప్రేమించుకున్నారు. పెళ్లికి సిద్ధార్థ తల్లిదండ్రులు నిరాకరించడంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని 2002 ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి 2002 ఫిబ్రవరి 23న కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగారు. సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడగా ప్రత్యూష ఆ మరుసటి రోజు మరణించింది. సో అదేలేండి, అంటే డబ్బుంటే నందిని పంది, పందిని నంది చేయొచ్చు. ఇక్కడ చూడండి, లైంగిక దాడి హత్యపై ఆధారాలు లేవు. ఈ కేసులో ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మెడికల్ రిపోర్టులు, ఇతర సాక్ష్యాల ప్రకారం ఆమె మరణ విషప్రయోగంలో జరిగినట్టు కోర్టు అభిప్రాయపడింది. ప్రత్యూషపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. చూడండి, మార్చేశారు. నేను ఇంతకుముందు చెప్పాను, వీర్య కణాలు ఏవో దొరికాయి పోస్ట్ మార్టంలో అని అప్పట్లో వార్తల్లో వచ్చాయని. అవన్నీ లేవంట ఇప్పుడు. ఏపీ హైకోర్టు సిద్ధార్థ్ రెడ్డికి విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది. నిందితుడు 4 వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఎప్పుడో విధిస్తే 2 ఏళ్ళు, దానికి కూడా యాక్సెప్ట్ చేయకుండా బయట తిరుగుతూ ఇంకా ఎంజాయ్ చేస్తూ ఈ మహానుభావుడు ఎవడో మళ్ళీ కేసు వేశాడంట. సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. ఏదో కంటి తుడుపు చర్య. గొంతు నులిమే చంపారు. ప్రత్యూషను గొంతు నిలిమి చంపారని, అంతకుముందు ఆమెపై లైంగిక దాడి జరిగిందని ప్రత్యూష తల్లి తరపు న్యాయవాదులు వాదించారు. విన్న సుప్రీంకోర్టు ఫోరెన్సిక్ సాక్ష్యాధారాల ఆధారంగా ప్రత్యూష విషం తీసుకోవడం వల్ల మరణించిందని అభిప్రాయపడ్డారు. 2 పిటిషన్లను కొట్టేసింది. కీలక ఘట్టాలు ఒక్కసారి ఇక్కడ నిజంగా చూస్తే, అంటే ఇలాంటి వల్ల చాలామందికి న్యాయం మీద, వాటి మీద నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. చట్టాల మీద నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. దీనికి కారణం న్యాయమో చట్టమో కాదు, మళ్ళా ఈ ప్రజల, ఈ జనాలే, ఈ న్యాయవాదులే. అంటే మంచి కోసం వాదించేవాడు న్యాయవాదే, చెడు కోసం వాదించేవాడు న్యాయవాదే. సో చెడు కోసం వాదించేవాడిని అన్యాయవాది అనాలా, మంచి కోసం వాదించేవాడిని మాత్రమే న్యాయవాది అనాలా? ఇక్కడ చూడండి, 81 ఆగస్టు 20 భువనగిరిలో ప్రత్యూష జన్మించింది. తల్లి సరోజినీదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 98లో రాయుడు చిత్రంతో ప్రత్యూష సినీ రంగం రాయుడు సినిమా, మోహన్ బాబు గారి సినిమాలో మోహన్ బాబు గారి కుమార్తెగా యాక్ట్ చేసింది. 2000లో టీవీ స్టార్ పోటీలో మిస్ లవ్లీ స్మైల్ కిరీటాన్ని గెలుచుకుంది. 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష
బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ రెడ్డి కలిసి విషం తాగారు. అదే రోజున హైదరాబాద్లో కేర్ దవాఖానకు తరలించారు. కేర్ హాస్పిటల్కి తరలించారట. ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణం, సిద్ధార్థ ప్రాణాలతో బయటపడ్డాడు. 24 చనిపోయింది. 2002 పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు, సిబిఐ కూడా అప్పగించారట. 2004 ఫిబ్రవరిలో నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఇది 2004. 2011లో హైకోర్టు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. ఎక్కడ చూడండి, ఇక్కడ 5 ఏళ్ళు కాస్త 2 ఏళ్ళకి 4 నుంచి 11, 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈలోకి బయట హ్యాపీగా తిరిగాడు, ఎంజాయ్ చేశాడు, అన్నీ అయిపోయాయి. ఇక్కడ చూస్తే 2 ఏళ్ళకి తగ్గిస్తూ తీర్పునిచ్చిందట. 5, 2 ఆ 2 కాస్త మళ్ళీ ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది. 2011 ఎక్కడ, 2020 15 ఏళ్ళ తర్వాత. ఈలోగా ఆ లైఫ్ హ్యాపీ. అంటే 2002కే ఒక పెళ్లి చేసుకోవాల్సిన యుక్త వయసు ఒక 25 ఏళ్ళ కుర్రోడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు అదికంటే 50 ఏళ్ళు దాటేసాయి. ఇప్పుడు వాడికి హ్యాపీ అయిపోయింది, 30 జీవితం అయిపోయింది. ఇంకేముంది చెప్పండి? ఇప్పుడు శిక్ష పడితే ఏంటి, పడకపోతే ఏంటి? లక్కీగా ఆయన బతిక ఉన్నాడు కాబట్టి ఓకే శిక్ష విధించాడు. లేకపోతే ఈలో ఏమైనా ఇంకేమైనా జరుగుంటే ఆ వ్యక్తికి ఇంకా శిక్ష విధించడం ఏంటి? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. అయితే 2012లో అక్విట్టల్ కోరుతూ సిద్ధార్థ హత్యగా మార్చాలని ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. 25 నవంబర్లో కేసు విచారణ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 26 ఫిబ్రవరి 15 హైకోర్టు తీర్పు సమర్థన, దోషి 4 వారాల్లో సరెండర్ అవ్వాలని ఆదేశం. ఆయన ఎక్కడున్నాడో, విదేశాల్లో ఉన్నాడో, మళ్ళీ నేను అక్కడున్నాను, ఆరోగ్యం బాగాలేదు, మరొక పిటిషన్లు, ఈ 2 ఏళ్ళకి కూడా అంబర్ ఫిట్టింగ్లు, 2 ఏళ్ళకి కూడా సత్ప్రవర్తన, ఆ ప్రవర్తన అని చెప్పి మళ్ళీ కుదింపు. సో అంటే ఒక సామాన్యుడికి ఇలాంటి కెరియర్ ఉన్న వాళ్ళకి ఇలా జరిగితే మామూలు పరిస్థితి